భారత ప్రధాని నరేంద్ర మోడీని ఒక లేడీ కమాండో వెంటాడుతోందా? దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందా? ఇదే పరిస్థితి అమెరికాకి అధ్యక్షుడు కాబోతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఉందా? పుతిన్ ఈ అంశం మీద స్పందించాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక లేడీ కమాండో వెంటాడుతోందని, దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందని, సేమ్ ఇదే పరిస్థితి అమెరికాకి కాబోయేటువంటి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఉందని, దీని మీద పుతిన్ స్పందించాడు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంతకీ నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత లేదా? ఒక లేడీ కమాండో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెంటాడుతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. రెండు అంశాలు ఒకేసారి తెర మీదకి వచ్చాయి. సరే, ఆ రెండుకి పొంతన ఉందా లేదా అనేది కొంచెం పక్కన పెడితే, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ట్రంప్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ఈ రెండు అంశాలు బయటకు వచ్చాయి. ఒకటేమో నేషనల్ స్థాయిలో బయటకు వచ్చినటువంటి ఫోటో, ఇంకోటేమో ఇంటర్నేషనల్ స్థాయిలో బయటకు వచ్చినటువంటి వ్యాఖ్య. ఈ రెండింటిని మనం క్లబ్ చేసి విశ్లేషణ చేసుకోవచ్చు. ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి తీసుకుంటే, నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఆయన వెళ్తున్నప్పుడు వెనక ఒక లేడీ కమాండో ఉంది. ఆ ఫోటో క్లిక్ చేశారు. ఆ ఫోటో క్లిక్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఎవరు వదిలారు? కంగనా రనౌత్ వదిలారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ దాంట్లో వెళ్తే అది వైరల్ అయ్యి అసలు నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ప్రాబ్లం అయినా ఉందా? గతంలో లేని విధంగా ఇప్పుడు ఎస్బీజీ అది ఉంది కదా, నేషనల్ సెక్యూరిటీ గ్రూపు, ఎస్పీజీ భద్రత ఉంది ఆయనకి. ఎస్పీజీ భద్రత దాంట్లో ఇన్నర్ సర్కిల్లో దాదాపు 5 అంచెల భద్రత ఉంటుంది ప్రధానమంత్రికి. సో ఇన్నర్ సర్కిల్ భద్రతలో ఇప్పుడు లేడీ కమాండోలను కూడా పెట్టుకున్నారా అంటే ఆయనకి ఏమన్నా భద్రతకు సంబంధించినటువంటి ప్రమాదం ఏమైనా పొంచి ఉందా? ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. పైగా నిన్నగాక మొన్న ఫోన్ కాళ్ళు చేసి మహారాష్ట్రలకు సంబంధించి కొంతమంది నరేంద్ర మోడీని మేము హత్య చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఫోన్లు ఏదో చేశారని చెప్పేసి ఆ మహారాష్ట్ర పోలీసులు దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. గతంలో కూడా నరేంద్ర మోడీ గారి మీద పాకిస్తాన్ సుపారీ కుదుర్చుకుందని చెప్పి నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచారంలో బయటపెట్టారు. సో కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి థ్రెట్నింగ్ ఉంది. దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా బయటపడినటువంటి ఫోటో భారతదేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతుంది. ఏంటి లేడీ కమాండోని పెట్టుకున్నారు అంటే, బాగా తర్ఫీదైనటువంటి లేడీ కమాండో లాగా అనిపిస్తూ ఉన్నారు. అంటే ఇన్నర్ సర్కిల్లో 5 అంచెల భద్రతలో ఇన్నర్ సర్కిల్లో ఉండేటువంటి ఎస్పీజీలో ఈ భాగమా, ఈ లేడీ కమాండోస్ సంబంధించిన సెక్యూరిటీ భాగమా? దానికి మళ్ళా రాజీవ్ గాంధీకి సంబంధించి గతంలో జరిగింది కదా, గతంలో రాజీవ్ గాంధీ మరణానికి కారణం ఎవరు? బాంబు పెట్టుకున్నటువంటి మహిళనే కదా, మహిళా బాంబే కదా. సో అందుకే ఈయన ముందుగానే జాగ్రత్త పడుతున్నారా? ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు ఇంతకీ ఆవిడెవరు అనే దాని మీద కూడా ఆరా తీశారు. మన వాళ్ళు నెట్జన్లు ఊరికే ఉంటారు కదా, దాన్ని అంతు చూస్తారు కదా, దాని కంక్లూజన్కి వచ్చేదాకా కూడా వదిలిపెట్టరు కదా. నెట్జన్లు మొత్తం ఆరా తీస్తే లాస్ట్కి ఏంటంటే ఆ ఫోటోలో నరేంద్ర మోడీ గారిని అనుసరిస్తున్నటువంటి లేడీ కమాండో ఎవరు అని అంటే, రాష్ట్రపతి ముర్ము గారికి ఇస్తున్నటువంటి భద్రతలో సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండరు ఆ ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోడీ గారితో అటు రాష్ట్రపతి నరేంద్ర మోడీ గారు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఈ కమాండో అక్కడ ఉంది. ఆ ఫోటో క్లిక్ చేశారు. ఆ ఫోటోని ఇప్పుడు వైరల్ చేశారు. అంతకుమించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి ఇన్నర్ సర్కిల్లో ఎస్పీజీ లేడీ కమాండోలు ఎవరు లేరు అనే ఒక నిర్ధారణకి వచ్చేసారు ఎట్టకేలకు. ఆ ఫోటోకి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది. సోషల్ మీడియాలో ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది. సో అసలు ఇంతకీ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఎప్పటి నుంచి వచ్చింది? ఇందిరాగాంధీ 84లో అనుకుంటా ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత 85 ప్రాంతాన ఈ ప్రధానమంత్రికి ఎస్పీజీ భద్రతను కల్పించడానికి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ఎస్పీజీ భద్రత కొనసాగుతుంది ప్రధానమంత్రికి. ఆ తర్వాత ఏం జరిగింది? రాజీవ్ గాంధీని
చంపేశారు. రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు మాజీ ప్రధానులకు కూడా భద్రత ఇవ్వాలి, ఎస్పీజీ భద్రత అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధానులందరికీ ఎస్పీజీ ఇవ్వాలనేది, భద్రత ఇవ్వాలని చెప్పి ప్రధానికి, మాజీ ప్రధానులకి. 2019లో ఏం చేశారు, నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఎస్పీజీ అనేది ఓన్లీ ప్రధానికి ఉండాలి, మాజీలకు అవసరం లేదని చెప్పి తీసేశారు. సో ఇప్పుడు ఎస్పీజీ భద్రత అనేది ప్రధానమంత్రులకు మాత్రమే ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయంగా ఆ ఫోటో వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అయితే ఎట్ ద సేమ్ టైం ట్రంప్కి సంబంధించిన భద్రత విషయంలో పుతిన్ ఒక వ్యాఖ్య చేశాడు. ట్రంప్ డేంజర్లో ఉన్నాడు, ఆయన మీద 2 సార్లు కాల్పులు జరిగినాయి ఎన్నికల ప్రచారం సందర్భంగా. అయినప్పటికీ అతను చాలా తెలివిగలడు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు అతను అని చెప్పి ఎక్కడ ఆయన అనౌన్స్ చేశాడంటే కజకిస్తాన్లో అనౌన్స్ చేశాడు. కజకిస్తాన్ టూర్కి వెళ్ళినటువంటి పుతిన్ అక్కడ అనౌన్స్ చేశాడు. ట్రంప్ చాలా తెలివైన వాడు, ట్రంప్ ఇప్పుడు సేఫ్గా భద్రత పెట్టుకున్నారు. డేంజర్లో యాక్చువల్గా అతని భద్రత ఉండేది గతంలో. డేంజర్ భద్రతతోటి ఆయనకు 2 సార్లు ఆయన మీద కాల్పులు జరిగినాయి ఎన్నికల ముందు. ప్రస్తుతానికైతే సేఫ్ సైడ్లో ఉన్నారు అని పొగడ్తలతో ముంచి ఎత్తాడు ట్రంప్ని. ఎవరు? పుతిన్. అందులో 2 అగ్రదేశాలు, రష్యా అధ్యక్షుడు ఎవరు? పుతిన్. అమెరికా కాబోయే అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ఈ 2 దేశాలు అసలు ప్రపంచాన్ని ఏళ్తాయి. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. కానీ పుతిన్ ఇప్పుడు ట్రంప్ని ప్రశంసిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంకొక పదం కూడా యాడ్ చేశారు ఆయన, చర్చలకు ఎప్పుడైనా మేము సిద్ధమేను అని. ఇది యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ రష్యాతోటి యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో మేము యుద్ధ విరమణకి చర్చలకు ఎప్పుడైనా మేము సిద్ధమే అని చెప్పేసి హింట్ ఇచ్చాడు ట్రంప్కి. అంటే ట్రంప్ని జోక్యం చేసుకోమని అనేటువంటి అర్థం వస్తుంది. ఓకే. ప్లస్ ట్రంప్ని ఎందుకు పోయాడంటే ఇప్పుడున్నటువంటి జో బైడెన్ ఒక క్షిపణులకు సంబంధించి దీర్ఘ టార్గెట్లో ఉండేటువంటి క్షిపణులని ఇచ్చి వాటిని ఉపయోగించడానికి ఉక్రెయిన్కి అనుమతించారు. ఇప్పుడు కనుక బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ట్రంప్ కనుక వెనక్కి తీసుకుంటే పొలిటికల్గా అక్కడ రిపబ్లిక్ పార్టీకి నష్టం చేకూరుతుంది. ఓకే. అయినప్పటికీ కూడా ట్రంప్ దాన్ని వెనక్కి తీసుకోవాలి, దీర్ఘ రేంజ్ ఉన్నటువంటి క్షిపణులు ఉక్రెయిన్కి అందించి వాటిని ప్రయోగించడానికి అనుమతించి నాటో దళాలు అంటే అమెరికాకు సంబంధించినటువంటి, కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలి, ట్రంప్ని ఇరుకుని పెట్టేదానికి బైడెన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ట్రంప్ వెనక్కి తీసుకుంటే మంచిది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే ఇది వ్యూహాత్మకంగా ఆయన్ని ప్రశంసిస్తూ ట్రంప్ని, ఇంకొక వైపు ఆయన భద్రత గురించి మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే అమెరికా సపోర్టు ఉండకూడదు ఉక్రెయిన్కి, అది లేకపోతే కనుక ఇమీడియట్గా ఉక్రెయిన్ మీద విజయం సాధించవచ్చు. ఈ లాజిక్ తోటి పుతిన్ వెళ్తూ ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడారు. ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడినటువంటి మాటలు, నరేంద్ర మోడీ గారి సెక్యూరిటీకి సంబంధించి లేడీ కమాండర్కి సంబంధించినటువంటి ఫోటో వైరల్ కావటం, ఇక్కడ ఫోటో అక్కడ ఆయన వ్యాఖ్యలు, ఇవన్నీ అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్గా హాట్ డిబేట్గా నడుస్తుంది దీని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.